అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సోమవారిని తీసుకొచ్చుకోవాలి గదా! నేనైతే ప్రతిసారి ముందు రోజే తెచ్చేసుకుంటాను. ఇంట్లోకి ఎలా వెల్కమ్ చెప్తానో వీడియో ఎండింగ్‌లో చూపిస్తా. ఇంకా నాకేంటంటే టెర్రకోట బొమ్మలు గూడా కొన్ని తీసుకోవాల్సింది షాపింగ్ ఉండిందని చెప్పేసి ఒకేసారి ఇక్కడికే వచ్చాను. ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంటుంది. అలాగే మంచిగా తీసేసుకోవచ్చు కదా! అని చెప్పి ఇక్కడికొచ్చున్నాను. ఎన్ని రంగు వినాయకులున్నా గూడా నాకు మట్టి గణపయ్య అంటేనే ఇష్టము. ప్రతిసారిలాగానే ఈసారి గూడా మట్టి గణపయ్యనైతే తీసుకున్నా. నాకు మందిరంలో ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు పెట్టుకుంటాను. ఎక్కడ చూసినా ఊరు, వాడ, వీధులు, సందులు మొత్తం గూడా స్వామివారి మండపాలు ఏర్పాటు జేసి, స్వామివారి రాక కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఈ 11 రోజులు అసలు ప్రతిరోజు నిత్య పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు 11 రోజులు ఎలా గడుస్తాయో తెలీదు. అలాగే నేను స్వామివారిని తీసుకోగానే ఇక్కడ పత్రి కూడా తీసేసుకున్నాను. ఎప్పటిలాగానే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా పూలు, పండ్లకైతే అసలు చెప్పక్కర్లేదు. కాస్ట్ అయితే విపరీతంగా ఉండింది. మరి మనకు ప్రత్యేకంగా పండగ రోజుల్లోనే కదా! మనకు ఇవన్నీ ముఖ్యం కాబట్టి, ఇంకా వాటన్నింటిని తీసుకొని ఇప్పుడు స్వామివారిని ఇంట్లోకి ఇలా వెల్కమ్ చెప్తాను. ఒక ప్లేట్ నీట్‌గా ఉన్న ప్లేట్ గానీ, ఇత్తడి పళ్ళెంలో గానీ బియ్యం వేసి అందులో స్వామివారిని కూర్చోబెట్టి ఇంట్లోకి వెల్కమ్ చెప్తాం. పూజా మందిరంలో కాకుండా సెపరేట్‌గా పెట్టి రేపు మండపంలాగా తయారు చేసేసి కూర్చోబెట్టి పూజించుకుంటామనమాట.